సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీ సాయంత్రం స్థానిక చంద్రశేఖర పాదుకాపేట అన్నదాన సత్రంలో గొబ్బెమ్మల పేరంటం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు విష్ణుభట్ల రామకృష్ణ పండరిక యాజులు తెలిపారు. పేరంటలో 8 సంవత్సరాల వయసు నుండి 20 సంవత్సరాల వయసు గల మహిళలు పాల్గొనవచ్చని వారు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విష్ణుభట్ల యజ్ఞ రామకృష్ణ మాట్లాడారు. గొబ్బెమ్మల పేరంటంలో పాల్గొనేవారు సాంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనాలని, పేరంటానికి అవసరమైన పూజ ద్రవ్యాల్ని కమిటీ వారు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలుగునాట సంక్రాంతి పండుగకు ఒక ప్రత్యేకత ఉందని, ఆ సాంప్రదాయాన్ని కాపాడేందుకు తమ వద్ద కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 9494463069 లేదా 9397662150 ఫోన్ నంబర్లు సంప్రదించాలని ఆయన కోరారు. రేపు 13వ తారీఖున సాధారణంగా సంక్రాంతి జరిగేటువంటి ఎన్నో సంబరాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికతో కార్యక్రమంతో సంధి గొబ్బెమ్మ కార్యక్రమం అని చెప్పి ఆ రోజున సంధి గొబ్బెమ్మ పేరంటం అని చెప్పి ఆడవాళ్ళందరూ కలిసి చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని రేపు 13వ తారీఖు సాయంత్రం 4 గంటలకు మన అన్నదాన సత్ర ప్రాంగణంలో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి సుమారు 8వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరంలోపు ఆడపిల్లలందరూ కూడా లంగావోణి సాంప్రదాయమైనటువంటి వస్త్రాలతో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి దానికి తగిన ఏర్పాటు కమిటీ సభ్యులందరూ కలిసి చేయడం జరుగుతోంది. తప్పకుండా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని, ఎందుకంటే ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి ఒక సనాతన వైదిక ధర్మంలో ఇది ఒక కార్యక్రమం. తప్పకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా వచ్చేవారు కమిటీ వారికి 9494630699 అట్లాగే 9397662150 అనేటువంటి నెంబర్కి వారు ముందుగా తెలియచేస్తే కమిటీ సభ్యులు వారికి పూజా సామాగ్రితో సహా సమస్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది, ఆ జగద్గురువుల అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అట్లాగే దీన్ని దర్శించేటువంటి భక్తులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మా అక్క చెల్లెలు కానీ, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ వీళ్ళందరూ పాటలు పాడుకుంటూ ఆ గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ ప్రసాదం పంచుకుంటూ చాలా చక్కగా ఆధ్యాత్మిక భావంతో ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అది ఎక్కడ జరిగినట్టు నేనైతే చూడలేదు. మళ్ళీ అలాంటి సాంప్రదాయాన్ని తిరిగి మన ప్రజల్లోకి, తెనాలి ప్రజల్లోకి పరిచయం చేద్దామని మరి స్వామివారు పూనుకొని చక్కటి కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనందరము సహకరించి అధిక సంఖ్యలో పాల్గొని మన ఇంటి పిల్లలందరూ, తల్లిదండ్రులు కూడా విన్నపం ఏంటంటే చక్కటి ఆడపిల్లల్ని సాంప్రదాయ దుస్తులతో ఈ ఉత్సవానికి పంపించి దిగ్విజయం చేయించి వాళ్ళకు కూడా ఇలాంటి పండుగలు ఇంత చక్కగా చేసుకోవచ్చా అని తెలుసుకోవాలని